పవన్ కళ్యాణ్ గారి మూవీని ఆపే దమ్ము ధైర్యం మాలో ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పేసిన దిల్ రాజు గారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్ గా ముయ్యరు. మరి ఆ స్టోరీ ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. టాలీవుడ్ పవర్ స్టార్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోందండి. ఆ విషయం తెలిసిందే కదా అందరికి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ జూన్ 12వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. అందుకే వరుస అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. దీంతో హరిహర వీరమల్లు మూవీ కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ థియేటర్స్ బంద్ ఏం లేదని ఫిలిం ఛాంబర్ వాళ్ళు వెల్లడించారు. తర్వాత పవన్ సినిమాల ముందే ఎందుకు ఇలా జరుగుతుందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు విచారణకు ఆదేశించారు. ఎవరితో చర్చించి థియేటర్స్ బంద్ చేస్తామని ప్రకటించారో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది ఈ మ్యాటర్. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో. అయితే ఈ విషయంపై నిర్మాత అల్లు అరవింద్ గారు ఇప్పటికే స్పందించారండి. పవన్ మూవీ రిలీజ్ కు ముందు ఇలా చేయడం చాలా దుస్సాహసమేనని చెప్పుకొచ్చారు. మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. అండ్ ఇప్పుడు దిల్ రాజు కూడా రెస్పాండ్ అయ్యి మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్ లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియాలో వార్తలు వచ్చాయని, అది కేవలం ఎగ్జిబిటర్స్ ఆలోచనే మాత్రమేనని చెప్పుకొచ్చారు. థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని తాను వారించానని, ఛాంబర్ కు అప్పుడే చెప్పుకొచ్చానని, అండ్ ఎగ్జిబిటర్స్ కూడా ఛాంబర్ కి లెటర్ రాసుకొచ్చారని ఇవన్నీ వెల్లడించారు. ప్రెసిడెంట్ కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎగ్జిబిటర్స్ లెటర్ ఛాంబర్ కి, మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి, ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో తప్ప ఎప్పుడూ థియేటర్లు మూతపడలేదని పేర్కొన్నారు దిల్ రాజు గారు. 56 రోజులు పరిశ్రమలో షూటింగ్ ఆపేసి ఏం సాధించలేకపోయామని, ఎగ్జిబిటర్లు కూడా ఈ విషయంలో ఏం పీకలేరని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి కోవిడ్ లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేదు. నాకు తెలిసి, మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్, అప్పుడేదో థియేటర్లు మూసారని. ఈ రోజు వరకు కోవిడ్ లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు. సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్, మూసుకుంటే వాళ్ళకే నష్టం. ఆ రోజు ఆ మీటింగ్ లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి, 56 రోజులు మేము షూటింగ్లు ఆపాం, మేమేమీ సాధించలేకపోయాం. నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి. ఎందుకు? ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి. అయితే ఈ మీడియా పరంగా ఎగ్జిబిటర్లకు ఒక మాట ఇచ్చారండి. ఒక సినీ పెద్దగా ఎగ్జిబిటర్ల సమస్యలపై కూడా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. అయితే హరిహర వీరమల్లు విషయంలో మ్యాటర్ తప్పుగా రీచ్ అయిందని దిల్ రాజు గారు తెలిపారు. ఏదేమైనా పవన్ సినిమాలను ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదండి. ఈ విషయాన్ని మాత్రం కళాఖండిగా చెప్పేశారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. కళ్యాణ్ గారికి ఏమైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. అండ్ మంత్రి దుర్గేష్ గారు ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని ఇప్పటికే క్లారిటీగా చెప్పారంట. అతను ఫోన్ లో తప్పుడు సమాచారం వచ్చిందని ఆయనకు నీటిగా ఇలా వివరించి చెప్పారంట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 2 ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు చాలా అండగా ఉన్నాయని, అలా ఉన్నందుకు మా సినీ పరిశ్రమ నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పుకొచ్చారు దిల్ రాజు గారు. నిజమే కదండి, పవన్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికొంది చెప్పండి. అలాంటి రాక్షస పాలన చేసిన జగనే ఆపలేకపోయాడు. ఇప్పుడు ఎంత ఈ ఏగ్గలీలు. అతని సినిమాలు ఆపాలంటే వీళ్ళ తరం కాదండి, వీళ్ళ తరం ఏంటి, వాళ్ళ బాబుల తరం కూడా కాదు. బట్ పవన్ గారు పెద్దగా పట్టించుకోరు కాబట్టి సరిపోయింది. గానీ అతనే గాని ఇలాంటి మ్యాటర్
తొందరలో పట్టించుకొని లోతుగా వెళ్లారంటే వీళ్ళని ఏక మొక్కల్లా ఏరి పారేస్తారు, ఇలాంటి చెత్తనా కొడుకుల్ని. మీరు ఆల్రెడీ గమనించండి, పవన్ గారి సినిమాలు వస్తాడికే ఇలాంటి ఏదో ఒక పెంట పెడతారు. ఇది వాళ్ళు పేరు సంపాదించుకోవడానికా లేదా ఇలా సినిమాలు చెడదెంగడానికా అనేది తెలియదు. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చింది కదా, ఇక నుంచి చూద్దరు గాని అతని దెబ్బ ఎలా ఉంటుంది అన్నది. వెళ్తారు కదా ప్రతి సినిమాకి హైక్ అనుకొని అతని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే సినీ పరిశ్రమ అంతా తన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని ఎలా ఉంటారో చూస్తాం మేము కూడా, అతను కూడా చూస్తాడు. అతని సినిమాల్ని మీరు తొక్కాలని చూస్తే మీ సినిమాల్ని అతను ఎందుకు వదులుతాడు? ఇప్పుడు ఇంచుమించి ఒక్కో సినిమాకి 125, ఇంచుమించి 200, 300 టికెట్ హైక్ ఇస్తుంటే ఒక్కొక్కడు గుద్ద బలిసి కొట్టుకుంటున్నాడు. అందుకే రానున్న సినిమాల్ని ఎలా వంచాలో అంటే నా కొడుకుల్ని ఎలా నగదీయాలో అతనికి బాగా తెలుసు. ఏమంటే గురువు పేరు తెలియని ఎగ్జిబిటర్ల పేర్ల మీద పెట్టేస్తున్నారు. వాళ్ళే ఎలా అన్నారు, వాళ్ళే ఎలా చేయమన్నారని అని వెనకుండి నడిపించిన వాళ్ళ పేర్లు అయితే తెలిసాయంట పవన్ కళ్యాణ్ గారికి. ఇకపై వాళ్ళకి ఉంటది ఒక అఫ్ఫాడించే ఆట. దాని గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. సరేనా ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయ్స్. ఒకవేళ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సరేనా? బాయ్ గాయ్స్.